నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి ప్రతిరోజులాగానే మన అమృతం కార్యక్రమంలో ఈ రోజు కూడా చక్కటి వంటకాలండి. అంటే చక్కటి వంటకాలు అంటే అర్థం ఏంటి? చూడ్డానికి తినడానికి మాత్రమే కాదు, అందులో ఆరోగ్య విలువలు ఎన్ని ఉన్నాయి అనే దాన్ని బట్టి కూడా మనం ఇదొక చక్కటి వంట అని అంటాం అనమాట. అంటే మన అమృతం పరమార్థం మాత్రం అదే అనుకోండి. కానీ ఈ మధ్యకాలం ఏంటి అంటే ఫాస్ట్గా చేసేసుకుంటూ అందులో కొన్ని విలువలు వేసి వేయకుండా, విలువలు అంటే ఏంటి అంటే గుడ్ పదార్థాలు, ఆరోగ్యకరమైన పదార్థాలు వేసి వేయకుండా అలా ఏదో మమ అనిపించుకుంటూ ఉన్నారనమాట. అలా కాదండి, మనం చేసే ప్రతి వంటలో ఏదో ఒక పదార్థమైన మన ఆరోగ్యానికి రోజువారీ మన ఇమ్యూన్ సిస్టమ్కి హెల్ప్ అయ్యే విధంగా ఉండాలి. అటువంటి వంటలే మీ అందరికీ మేము పరిచయం చేస్తూ ఉంటాం. అందులో భాగంగా మన మొదటి వంట పేరేంటో తెలుసా? మునగాకు సూపు. సాధారణంగా మునగాకు చెట్టు చాలా మంది ఇళ్లలో ఉంటుంది, లేదు అంటే మనం వెళ్ళి కొనుక్కుంటూ ఉంటాము. మునగాకుతో మనం పప్పు చేసుకుంటాము, మునగాకుతో పొడి తయారు చేసుకుంటాము, అలాగే మునగాకుతో సూపు కూడా ఈరోజు తయారు చేసుకుందాం. ఓకే, ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మునగాకు సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా. మునగాకు సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి. ఇది అంటే మునగాకు అందరికీ తెలిసిందే. శుభ్రంగా దీన్ని కడుక్కొని చక్కగా రెడీగా పెట్టుకున్నాం అనమాట. అయితే మునగాకు అందరూ తినాలండి. ఎలా తినాలి అంటే ప్రతిరోజు పప్పు చేసుకోలేం కదా, అందుకు మునగాకు పొడి తయారు చేసుకొని ప్రతిరోజు ఒక ముద్దలో 100% ఫస్ట్ తినాలి. ఎందుకు అంటే కాల్షియం బోన్స్కి చాలా చాలా మంచిది. ఆఫ్టర్ 30 లేడీస్కి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే గర్భిణీ స్త్రీలకు, తర్వాత పోస్ట్ ప్రెగ్నెన్సీ పాలిచ్చుకునే టైంలో బాలింతలకు, ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచిది. మిల్క్ ప్రొడక్షన్ చాలా బాగా పెరుగుతుంది తెలుసా. అందుకే మునగాకుతో కూరలు తయారు చేస్తారు. మునగాకు పొడి 100% బాలింతలకు పెడతారనమాట. ఎందుకంటే ఇది మనకు వాళ్ళకి అంటే నడుము అది చాలా వీక్ అయిపోయి ఉంటుంది, సిజేరియన్ అయ్యే వాళ్ళకు, ఆపరేషన్ అయిన వాళ్ళకు ఇంకా వీక్గా ఉంటారు కాబట్టి బోన్ స్ట్రెంథన్ చేయడానికి అది ముఖ్యమైనది, అండర్లైన్ చేయాల్సిన పాయింట్. అంతేకాకుండా మన శరీరంలో రకరకాల చేంజెస్ వస్తూ ఉంటాయి. వయసుకు తగ్గట్టుగా రావచ్చు, తర్వాత మన స్ట్రెస్కి తగ్గట్టుగా రావచ్చు. అలా మనకు హార్మోనల్ చేంజెస్ వల్ల మనకు థైరాయిడ్ అనే ప్రాబ్లం కూడా వస్తూ ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ని కూడా, ఆ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేసే విషయంలో మునగాకు చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో అటువంటి మునగాకుతో మనం సూప్ తయారు చేసుకుంటున్నాం. సూప్ వల్ల కూడా మనకు ఒంట్లో ఉండేటువంటి చాలా రకాల ప్రాబ్లమ్స్ తగ్గుతాయి తెలుసా. పప్పుల కన్నా వాటికన్నా కూడా సూప్ తీసుకోవడం వల్ల ఎక్కువ మోతాదు మనకి శరీరంలోకి వెళ్తుంది కాబట్టి మనకు చాలా బెనిఫిట్ అనమాట. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. బాండి కాస్త వేడైన తర్వాత మనం కొన్ని నీళ్లు పోసుకుందాం. సో మునగాకు సూప్ చాలా చాలా ఈజీ అండి. చాలా మందికి తెలియదు, అంటే మునగాకుతో సూప్ ఏంటి, మునగాకుతో పప్పులు కూరలు పొళ్ళు ఇలాంటివి కదా చేసుకుంటారు అంటూ ఉంటారు. నిజమే, మనం ఇంతవరకు విన్నది నిజమే, మనం ఎప్పుడు రొటీన్గా చేసుకునేవి అవే. బట్ ఇది కూడా తెలియాలి కదా, మరి మునగాకు సూప్ కూడా మనకు రావాలి కదా. చాలా ఈజీ అండి. ఇది కూడా సౌత్ ఇండియన్ పద్ధతుల్లోనే. ఏదో సూప్ అంటే మీరు ఏదో నార్త్ ఇండియన్ ఈ గ్రాస్ వేస్తాను ఆ గ్రాస్ వేస్తానని మాత్రం అనుకోకండి. చక్కగా మన ఇంట్లో ఉండేటువంటి పదార్థాలతోనే మునగాకుంటే సరిపోతుంది. ఈ సూప్ మనం తయారు చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ మనం కాస్త నీళ్లు పోసేసుకుందాం. కాస్త నీళ్లు పోసేసుకుందాం. ఇది ఒక్క మరుగు వచ్చిన తర్వాత ఇందులో మనం మునగాకు వేసేసుకుందాం. ఓకేనా? ఇది పెద్దవాళ్లకు, పిల్లలకు అందరికీ చాలా మంచిదండి. కాల్షియం ఎవరికి అవసరం లేదు చెప్పండి? మన బోన్స్ దృఢంగా ఉండాలని ఏ వయసు వారు కోరుకోరు చెప్పండి? అలా ఏంటి అంటే ఏ వయసు వారికైనా కూడా మనకు మునగాకు అనేది బెస్ట్ సొల్యూషన్ ఫర్ కాల్షియం, ఫర్ బోన్ ప్రాబ్లమ్స్. పొటాషియం కూడా చాలా అధికంగా ఉంటుంది కాబట్టి మనకు షుగర్తో ఇబ్బంది పడుతున్న వారికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది, మంచి పొటాషియం కంటెంట్ ఉంటుంది. నీళ్లు కాస్త వేడెక్కిందండి. ఇప్పుడు మనము 1 కప్పు మునగాకు తీసుకుంటున్నాం అన్నమాట. మనం మునగాకునేమి డ్రై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ నీళ్ళల్లోనే వేస్తాం కాబట్టి చక్కగా కడిగేసుకొని ఇమీడియట్గా కూడా మనం వాడేసుకోవచ్చు. ఇది ఒక్కసారి కొంచెం మరుగు వచ్చిన తర్వాత టొమాటో ముక్కలు కూడా మనం వేసుకుందాం. సో ఇందులో టొమాటో కాంబినేషన్తో ఎందుకు చేస్తున్నాము అంటే రుచి కోసం, 100% రుచి కోసము. అలాగే టొమాటోలో కూడా మంచి విలువలు ఉంటాయి కాబట్టి ఆ విషయం మనం పక్కన పెట్టేస్తే కనుక మునగాకుతో ఏదో ఒక కాంబినేషన్ చేసుకోవాలి. ఏది చేసుకోవాలి? ఎప్పుడూ కూడా మనకు సర్వరోగ నివారణలాగా అన్ని వంటలకు ఒకే ఒక కాంబినేషన్ టొమాటోలు. అలా మనకి మంచి వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండేటువంటి టొమాటోలను వేసుకుని మనము ఈ సూప్ తయారు చేసుకోబోతున్నాం.
ఇది కొంచెం మనకు లైట్గా కొంచెం మరుగు వచ్చింది కాబట్టి టొమాటో ముక్కలు కూడా వేసేసుకుందాం. అంటే 1 కప్పు మునగాకు వేస్తే ఒక అరకప్పు టొమాటో ముక్కలు అని చెప్పచ్చు. 1 కప్పు మునగాకుకు ఒక పెద్ద టొమాటో సరిపోతుంది, చిన్నవైతే 2 అంతే. ఇది క్వాంటిటీ అనమాట నేను వేసింది. ఇది ఒక 2 నిమిషాలు కొంత మరగాలి. ఎప్పుడూ కూడా ఇటువంటి సూపులు తయారు చేసినప్పుడు ఎక్కువగా మరిగించకూడదు, అదైతే 100%. ఓకే, ఇది ఒకసారి బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ఉల్లికాడలు కూడా వేసేసుకుందాం. సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, అలాగే కాస్త ఉప్పు. ఇది 1 నిమిషం పాటు మరిగితే సరిపోతుంది. చూసారా మనకు కొంచెం రంగు కూడా మారింది, మునగాకు రంగు. ఇది 5 నిమిషాల వరకు మరిగించుకోవాలండి. అంటే కొంచెం మనకు లైట్గా ఉడికితే సరిపోతుంది. దీని పచ్చిదనం మాత్రం 50% అలాగే ఉండాలి. ఒక 50% మాత్రమే మనం ఉడికించుకోవాలన్నమాట. ఇది ఒక 2 నిమిషాలు సమయం పడుతుంది అంతే. చాలా సింపుల్ అండి. చాలా మంది ఇళ్లలో మునగాకు చెట్టు ఉంటుంది, పెద్ద పెద్ద చెట్లు. సో ఈసారి ఎప్పుడైనా అంటే ఎవరింట్లో అయినా ఉంది అని తెలిస్తే కనుక వాళ్ళ ఇంట్లోంచి తెచ్చుకొని పెట్టుకోండి, పొడి తయారు చేసుకోండి. అదైతే మనకి ఎప్పుడు కూడా ఒక 2-3 నెలల వరకు మనం మునగాకుని తినచ్చు ఆ పొడి రూపంలో తయారు చేసుకుంటే. చక్కగా అందులో మిరియాలు ఉంటాయి, అన్నీ వేస్తాం కదా. సో మనకి చాలా బాగుంటుంది అనమాట. కరివేపాకు పొడి ఎలా అయితే చేసుకుంటామో మునగాకు పొడి కూడా అదే విధంగా చేసుకోవాలి. చూసారా ఇలా చక్కగా ఉడుకుతుంది. ఇంకొక నిమిషం సరిపోతుందండి. అంటే జస్ట్ ముక్క లైట్గా మనకు మెత్తపడితే సరిపోతుంది అనమాట టొమాటో ముక్క. సరే మనకు తోలు కూడా వచ్చేస్తుంది కాబట్టి అయిపోయినట్టే. మళ్ళీ మనం మరిగిస్తాం కాబట్టి ఎక్కువ మరిగించాల్సిన అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి ఈ మునగాకు టొమాటో ఈ సూప్ ఏదైతే ఉందో అవి వేసేసుకుందాం. చూసారా ఇలా చక్కగా మునగాకును టొమాటో ముక్కల్ని ఉల్లికాడల్ని ఆ ఉప్పు వేసినటువంటి ఆ నీటిని అంతా కూడా మనం తీసేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో మనం ఏం వేయాలి అంటే అల్లం ముక్కలు వేసుకుందాం. అల్లం ముక్కలు ఘాటుకు తగ్గట్టుగా, అంటే ఆల్మోస్ట్ నేను ఒక 1 ఫుల్ స్పూన్ ఆఫ్ అల్లం ముక్కలు వేస్తున్నాను. ఆ తర్వాత జీలకర్ర. ఓకే, కాస్త జీలకర్ర డైజెషన్కి కూడా చాలా చాలా మంచిది కాబట్టి. ఆ తర్వాత కాస్త పసుపు. ఇది ఒక్కసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ పదార్థాన్ని మనం చక్కగా కాస్త చల్లారిన తర్వాత చక్కగా రుబ్బేసుకుందాం. మెత్తగా రుబ్బుకోవాలి. మెత్తగా రుబ్బుకుంటే మనకు సూప్ కన్సిస్టెన్సీ మనకు తెలిసిందే కదా, ఆ కన్సిస్టెన్సీలో రుబ్బేసుకోవాలి. దాని తర్వాత ఇందులో ఏం వేయాలో ఏంటో చెప్తాను. చాలా సులభంగా చేసుకోవచ్చండి, పెద్ద విషయం ఏం కాదు. మీరు కూడా దీన్ని ఎలా తయారు చేయాలో ఒకసారి నెమరు వేసుకుంటూ ఉండండి. ఈలోపు రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా ఇలా చక్కగా మునగాకు టొమాటో ఉల్లికాడలు వీటన్నిటిని కూడా రుబ్బుకొని తీసుకొచ్చేసాను. చూడ్డానికైతే పాలకూర లాగానే అనిపిస్తుంది కదా, ఆకుకూర కదండి, అంతే. మనకి ఆ రంగు మారదు కాబట్టి అలాగే ఉంటుంది. మరలా ఇదే స్టవ్ వెలిగించేసుకుంటున్నాను. మనం ఇలా చక్కగా రుబ్బుకున్నటువంటి ఈ మునగాకు పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఇదే బాండీలోకి వేసేస్తున్నాను. ఒకసారి మనం మరిగించుకుందాం. ఇందులో కొంచెం నీళ్లు పోద్దామండి. ఇదే బౌల్లోకి వేసుకుంటే మనకు కొంచెం కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇది చిట్కాలు అనమాట. వంటింటి చిట్కాల్లో ఫుడ్ని మనం ఎలా వేస్ట్ చేయకుండా వాడుకోవచ్చు అనే చిట్కాలు. దీంట్లో ఇంకొంచెం నీళ్లు కూడా పోసుకోవచ్చు అండి. కొంచెం మనకు తిక్కుగా ఉంది కదా, అంటే ఇది కొంచెం మనకు దగ్గర పడుతుంది కదా, కొద్దిగా మరిగిన తర్వాత దగ్గర పడుతుంది కాబట్టి ఇలా ఉంటే సరిపోతుంది. మరీ తిక్కుగా కాకుండా ఇలా. మనం ఇందులో ఉప్పు కూడా వేసేసుకున్నాము. కావాలంటే మీరు రుచి చూసిన తర్వాత కాస్త ఎక్కువలు తక్కువలు ఉంటే వేసుకోవచ్చు. ఎందుకంటే అయినా ఎక్కువ ఉంటే బాగోదు. ఈవెన్ మనకి పాలకూర సూప్లో కూడా ఎక్కువ ఉప్పు ఉంటే సరిపోదు. ఉప్పుగా ఓవర్ ఉంటుంది. కొన్ని పదార్థాలు ఎక్కువగా తీసుకుంటాయి ఉప్పును. అందులో పాలకూర, బంగాళదుంప ఇవన్నీ చాలా మెయిన్ లిస్ట్లో ఉంటాయి అన్నమాట.
ఇది ఒక 2 మరుగులు రావాలి. ఆ తర్వాత ఇంతవరకు మనము దీనికి సంబంధించి ఎటువంటి కారాన్ని వేయలేదు, అంటే పచ్చిమిరపకాయలు కానివ్వండి అట్లా ఏమీ వేయలేదు. సో ఇందులో మనం వేసేది ఏంటి అంటే జనరల్గా అందరూ కూడా సూప్స్లో వేసేటువంటి పదార్థం ఏంటి అంటే మిరియాల పొడి. ఎందుకంటే సూప్ తాగేదే మనం ఓవరాల్గా మనకి ఎప్పుడైనా జలుబు దగ్గులు ఉన్నప్పుడు ఎక్కువగా తాగుతూ ఉంటాం. అలాంటప్పుడు మిరియాలు చాలా బాగా సహాయపడుతూ ఉంటాయి మనకి. అలా కూడా ఏంటంటే మనకి ఈ మునగాకు సూప్లో కూడా మిరియాల పొడి వేసుకుంటున్నాం. మిరియాల పొడి మన ఘాటుకు తగ్గట్టుగా నేను ఒక 3/4 స్పూన్ వేసానండి. ఇది ఒకసారి కలిపేసుకుంటాం. ఇది ఖచ్చితంగా ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా మరిగితే సరిపోతుంది, అంతకన్నా అవసరం లేదు. మీ అందరి కోసం ఈ చిట్కా. ఈరోజు మెంతుల ఉపయోగాల గురించి మాట్లాడుకుందాం. మెంతుల్లో అధికంగా విటమిన్ ఈ ఉంటుంది, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. కాబట్టి శరీరంలో ఉండే షుగర్ లెవెల్స్ని అలాగే బీపీని చాలా వరకు తగ్గిస్తుంది. అంతేకాకుండా శరీరంని డీటాక్స్ కూడా చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మెంతుల్ని సాధ్యమైనంత వరకు ఎక్కువ తినడం మొదలుపెట్టేయండి. చూసారా, చక్కగా మునగాకు సూప్ రెడీ అయిపోయిందండోయ్. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. చక్కటి సువాసన మాత్రం అద్భుతంగా వస్తుంది. ఇందులో మనం అల్లం వేసాము, జీలకర్ర వేసాము, ఎన్ని వేసామండి. ఈ బౌల్ చేతిలోకి తీసుకొని ఇందులో డైరెక్ట్గా సర్వ్ చేసేసుకుందాం. ఇలా సూప్ సర్వ్ చేసేసుకున్నాం కదా. చివరిగా దీంట్లో కాస్త ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం. అఫ్ కోర్స్ మన సూప్లో వేసుకున్నా కూడా మనకి లోపలికి వెళ్ళిపోవచ్చు, బట్ ఆ రుచి అయితే అలాగే ఉంటుంది కాబట్టి ఇలా వేసేసుకుందాం. ఇలా వేడి వేడిగా ఆరోగ్యకరమైనటువంటి మునగాకు సూప్ తయారైపోయిందండి, చాలా సాత్వికంగా. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మునగాకు సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా. మునగాకు సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నీళ్లు పోసి కాస్త మరిగిన తర్వాత అందులో మునగాకు, టొమాటో ముక్కలు, ఉల్లికాడలు, కొంచెం ఉప్పు వేసి కొద్దిసేపు మరిగించుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో అల్లం ముక్కలు, కాస్త జీలకర్ర, పసుపు వేసి దాన్ని మెత్తగా రుబ్బుకోవాలి. మళ్లీ స్టవ్ వెలిగించి అదే బాండీలో ముందుగా రుబ్బుకున్న మునగాకు మిశ్రమాన్ని వేసి కాస్త నీళ్లు పోసి కొంచెం మిరియాల పొడి వేసి బాగా మరిగించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మునగాకు సూప్ రెడీ. చూసారు కదా, మునగాకు సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. మునగాకు రుచి చాలా బాగా తెలుస్తోంది. ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. మిరియాల పొడి కూడా ఆ ఘాటు ఎంత వేయాలో అంతే వేశాను, ఎక్కువగా అయితే నేనేం వేయలేదు. బాగుందండి. మునగాకు రుచి చాలా బాగా తెలుస్తుంది. ఒకవేళ ఏమైనా మునగాకు వల్ల మీకు ఏమైనా చిరు చేదు ఏమైనా తగిలితే కనుక అందులో కాస్త ఇంత పంచదార వేసుకోండి, సెటిల్ అవుతుంది, అంతకన్నా ఏం లేదు. అంటే మనం అందుకే ఫ్రెష్ క్రీమ్ వేసాం కాబట్టి ఆ కమ్మదరము, ఆ చేదు పోతుంది అనుకోండి. సో మనకు చక్కగా టేస్టీగా ఉంటుంది. చాలా చాలా బాగుంది. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు ఏంటంటే వాము కొర్రల అన్నం. మరి వాము కాంబినేషన్లో కొర్రలు ఉపయోగించి ఒక చక్కటి అన్నం తయారు చేయబోతున్నాను. ఇది మనకు బాక్సుల్లోకి, డిన్నర్కి ఎప్పుడు తిన్నా కూడా బాగుంటుంది. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. వాము కొర్రల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు 1 కప్పు, పల్లీ నూనె 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, పచ్చిమిర్చి 4, వాము 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉడికించిన కొర్రల అన్నం 1 కప్పు, ఉప్పు తగినంత. వాము కొర్రల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ వాము అనేది మనం ప్రధానంగా తీసుకున్నాం. వాములో ఏమేమి ఉంటాయి అంటే జీర్ణశక్తికి, మనకి జీర్ణాశయాన్ని ఇంప్రూవ్ చేయడానికి వాము చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అమినో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, తర్వాత ప్రోటీన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది. చాలా చాలా అంటే మనకి ఆరోగ్యానికి సంబంధించి, డైజెషన్కి సంబంధించి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అందుకే కదా మన కడుపులో ఏదైనా ఇబ్బంది రాగానే టక్కని ఇంత వాము తీసుకొని తింటూ ఉంటాం. పిల్లలకు కూడా కాస్త వాము ముద్ద పెడుతూ ఉంటాం మొదటి ముద్దగా. ఏంటంటే మనకి వాము చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అండ్ ముఖ్యంగా జలుబులు, దగ్గులు ఉన్నప్పుడు వామంని వేయించేసుకొని చక్కగా
పొడిగా చేసుకుని వాటర్లో తాగడము, లేదు అంటే పిల్లలకు కూడా వాము నూనెలో మరిగించి అది ఛాతీకి పట్టించడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. ఇదేంటి అంటే ఓవరాల్గా మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్కి చాలా మంచిది. ఆ తర్వాత ఇక మనం కొర్రల గురించి మాట్లాడాలి అంటే కొర్రలు ఎక్కువగా బరువు తగ్గడానికి, షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా బాగా ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే చాలా మందికి ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంటుంది, అంటే బోన్స్ డెన్సిటీ తగ్గిపోవడం, బోన్స్ వీక్ అయిపోవడము, అలాంటి వాళ్ళకు కూడా కొర్రలు అనేవి చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. ప్రెగ్నెంట్ విమెన్కి కూడా కొర్రలు చాలా చాలా మంచిదని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక కొర్రల్ని వారానికి 3 సార్లు తినడం 100% స్టార్ట్ చేసేయండి. ఈ విషయం చాలాసార్లు చెప్పాను. మరి ప్రతి ఎపిసోడ్లో ఇటువంటి పదార్థాలు కనిపించినప్పుడల్లా కూడా మళ్ళీ కొన్ని పాయింట్స్ రిపీట్ చేయడం జరుగుతుంది, కొన్ని కొత్త పాయింట్లు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆడియన్స్ కూడా ఈ రోజే చూస్తూ ఉండొచ్చు మన అమృతం ప్రోగ్రాము, అందుకనమాట. ఇక మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించేసుకుని పల్లీలు అలాగే జీడిపప్పును వేయించేసుకుందాం. కాస్త నూనె వేసేసుకుంటే బెటర్. కొంచెం పల్లి నూనె వాడుతున్నానండి. కొంచెం పల్లి నూనె తీసుకుని అందులో పల్లీలు అలాగే జీడిపప్పు ఈ రెండింటిని కూడా ఒకసారి వేయించేసుకుందాం. అంటే ఇదొకటి ప్రీ ప్రాసెస్, అంటే మన పులిహోరలో మనం ముందుగానే వేయించుకుంటాం కదా, అలా అన్నమాట. అంటే దాంతోపాటు చేసేస్తే మెత్తపడిపోతాయి. మనకు పల్లీలు మెత్తబడే కన్నా కూడా కరకరలాడుతూ ఉంటే బాగుంటుంది ఏదైనా రైస్లో తిన్నప్పుడు కదా. అందుకే మనం ముందుగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఇలా చక్కగా పల్లీలు వేయించేసుకున్నామండి. ఒక బౌల్లోకి తీసేసుకుందాం. పల్లి నూనెలో వేయించుకున్నందుకు ఆహా స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. మంచిది కూడా అండి పల్లి నూనె. గానుగ పల్లి నూనె మీరు తీసుకుంటే కనుక మనకి రియల్గా ఎక్కడ దొరుకుతుంది నాణ్యతగా అనేది మీరు వెతికితే చాలా మంచిది. ఇదిగోండి ఇలా వేయించేసుకొని పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఇదే బాండీలో మరి కాస్త నూనె వేసేసుకుంటాను. ఆ తర్వాత ఇక మనం పోపులోకి వెళ్ళిపోవచ్చు. ముందుగా కాస్త జీలకర్ర, ఆ తర్వాత కాస్త మినప్పప్పు, ఆ తర్వాత ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలతో పాటు మనం కారానికి పచ్చిమిరపకాయలు కూడా వాడుతున్నాం. ఆ తర్వాత కాస్త పసుపు, మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ ఇటువంటి ఎలిమెంట్స్ అన్నీ ఉన్నటువంటి పసుపును ప్రతి ఒక్క వంటలో మనం 100% వాడాలి. ఆ తర్వాత కాస్త వాము. సో మన ముఖ్యమైన పదార్థం ఏంటి అంటే వాము. వాముని మామూలుగా అయితే ఇలా చిటికెడు వేస్తాం, కానీ ఈ వంటలో మాత్రం కొంచెం ఎక్కువగానే వేస్తున్నాం అనమాట. ఎక్కువగా అంటే మరీ వెగట పుట్టేటట్టు వేయకండి, ఎందుకంటే వాము చాలా చాలా స్ట్రాంగ్. అది ఓవర్ చేదు తీసుకొస్తుంది, ఆ ఓవర్ ఘాటు తీసుకొస్తుంది. కాబట్టి మరి ఎక్కువగా వేసి వంట మీద విరక్తి రాకుండా చూసుకోండి చాలు. ఎంత వేయాలో అంత వేస్తే సరిపోతుంది. ఆ తర్వాత కాస్త మిరియాల పొడి కూడా వేసుకుందామండి. కొంచెం మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు అది వేసాం కాబట్టి దాన్ని తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి కొర్రలు కూడా వేసేసుకుందాం. ఇలా చక్కగా కొంచెం పొడి పొడిగా ఉడికించుకున్నాము. చాలా సింపుల్ వంట అండి ఇది. ఇది ఏంటంటే అండి బేసిక్గా చాలా మంది ఇళ్ళలో కొర్రలు తినడం మొదలు పెట్టారనుకోండి, కొర్రలు ఎప్పుడైనా మిగిలిపోయాయి అనుకోండి, దాన్ని ఏం చేయాలో అర్థం కాక వీళ్ళకి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాం. ఎందుకండి ఇలా చక్కగా రైస్ చేసేసుకోండి, బాగుంటుంది. వాము రైస్ మంచి ఫ్లేవరు. ఇప్పుడు అంటే కాలాలు కూడా మారుతున్నప్పటికీ మనకు రకరకాల ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి, జలుబులు దగ్గులు. సో వాటికి కూడా మనకి వాము చాలా బాగా ఉపయోగపడుతుంది కదా. ఇది సిమ్లో పెట్టేసుకోవచ్చండి. ఉప్పు వేయలేదు ఇంతవరకు, ఉప్పు వేసేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇది ఒక 2 నిమిషాల పాటు వదిలేద్దామండి. చక్కగా ఉప్పు వేసేసుకున్నాము, కారాలు, కొర్రలు ఇవన్నీ కూడా వేసేసుకున్నాం కాబట్టి ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే చక్కగా రెడీ అవుతుంది అనమాట. మీ అందరి కోసం ఈ చిట్కా.
సాధారణంగా గారెలు తయారు చేసేటప్పుడు మనం మినపప్పు నానబెడుతూ ఉంటాం. ఈసారి మినపప్పుతో పాటు కాస్త పెసరపప్పును కూడా కలిపి నానబెట్టండి. అప్పుడు గారెలు చాలా టేస్టీగా, మృదువుగా, కరకరలాడుతూ వస్తాయి. ఈసారి ఈ చిట్కాను ఉపయోగించండి. మనం చక్క కొర్రలు వేసేసుకున్నాము, ఉప్పు వేసేసుకున్నాము. చివరిగా మనము వేయించుకొని పెట్టుకున్నటువంటి పల్లీలు, జీడిపప్పు కూడా వేసేసుకుందాం. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. మా ప్లేట్ చూసారా ఎలా ఉందో? చక్కగా క్రోకడైల్ ఎప్పుడెప్పుడు తినాలా అని వెయిట్ చేస్తుంది. అంటే మనుషుల్ని మానేసి చక్కగా కూరలు తినడం మొదలుపెట్టింది అనమాట. అది కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని ఆ బౌల్లోంచి మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవచ్చు. ముందుగా దీన్ని కాస్త నూనె రాసేసుకుంటే కొంచెం మనకి అంటుకోకుండా నీట్గా వస్తుంది. ఇలా చక్కగా నూనె స్ప్రెడ్ చేసేసుకుంటే నీట్గా వస్తుంది. ముందుగా మనం బోర్లు ఇస్తున్నాం కాబట్టి ఎండుమిరపకాయల్ని, పచ్చిమిరపకాయల్ని అలా ఫస్ట్ పెట్టేసుకుంటే మనకు చివర్లో అవే కనిపిస్తాయి అన్నమాట. ఏవో అందంగా కనిపించడానికి చిన్న చిన్న టెక్నిక్స్ అన్నమాట. ఇలా చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకున్నాం కదా, దీన్ని ఈ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి. చూసారా ఇలా చక్కగా ప్లేట్ మాత్రము అందంగా ఉంది. అంటే కాస్త భయంతో పాటు కొంచెం రుచి కూడా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మన ఫేవరెట్ వాము కొర్రల అన్నం తయారు చేసాం. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. వాము కొర్రల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు 1 కప్పు, పల్లీ నూనె 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, పచ్చిమిర్చి 4, వాము 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉడికించిన కుర్రల అన్నం 1 కప్పు, ఉప్పు తగినంత. వాము కుర్రల అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో పల్లి నూనె వేసి వేడైన తర్వాత అందులో పల్లీలు, జీడిపప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కాస్త నూనె వేసి జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కాస్త పసుపు, వాము, మిరియాల పొడి వేసి వేయించిన తర్వాత ఉడికించుకుని పెట్టుకున్నటువంటి కొర్ర అన్నం కూడా వేసి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని చివరిగా వేయించుకున్న పల్లీలు, జీడిపప్పును వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వాము కొర్రల అన్నం రెడీ. చూసారు కదా, వాము కొర్రల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చాలా సులభంగా తయారు చేసుకోవచ్చండి. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఎందుకు స్పైసీగా ఉంది? ఎక్కువ వేయలేదే, బాగుంది. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, మిరియాల పొడి కూడా వేసాం కదా, అందుకు బాగుందండి. చాలా చాలా టేస్టీగా ఉంది. ఒక చిరుపు ఉలుపు కూడా వస్తుంది ఎక్కడి నుంచో నాకు. చాలా బాగుంది. మన ఇంట్లో ఎప్పుడైనా కుర్రలు మిగిలిపోతే కనుక 100% ఇలా ట్రై చేయండి. వాము రుచి మాత్రం అద్భుతంగా తెలుస్తుంది. ఇందులో వాము వేశారు అన్న విషయం మాత్రం తెలుస్తుంది. తక్కువ వేస్తే తెలియదండి, ఒక మీడియంగా, మరి ఎక్కువ వేయకుండా మామూలుగా వేస్తే 100% తెలుస్తుంది. ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. చూసారు కదా, మరి ఇవాటి అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు మీకు నచ్చాయని ఆశిస్తూ రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.